సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటితో 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని, రాబోయే 25 ఏళ్లు చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలోనే పాలన సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది అంటున్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నేటితో 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు ఘనంగా అర్పించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ ఎమ్మెల్యే గారు అన్న చెప్పండి, 44 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ పార్టీ ఆవిర్భావం నుంచి ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మార్చి 29 అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. 1982 మార్చి 29వ తేదీ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వంలోకి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసిన తర్వాత అంతకుముందు పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనకేం తెలుసు, కేవలం సినిమా హీరో, రాజకీయాలకి ఈయనకేం తెలుసు అని చెప్పేసి ఒక హేళనగా మాట్లాడిన రోజులు. కానీ దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకొని 9 నెలల కాలంలోనే బడుగు బలహీన వర్గాలని ఉత్తేజపరుస్తూ, ముఖ్యంగా అణగాన వర్గాలని బీసీలోనే ఉత్తేజపరుస్తూ, బీసీ నాయకులకి రాజకీయం నేర్పిస్తూ 9 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ గారిది. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా తెలుగు ప్రజల్ని ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా ఆ రోజు పరిపాలన సాగించారు. మద్రాసులు అని చెప్పేసి అవహేళనగా మాట్లాడేవాళ్ళు నార్త్ ఇండియన్స్. సౌత్ ఇండియన్స్ అంటేనే ముఖ్యంగా ఆంధ్ర తెలుగు మాట్లాడే వాళ్ళంటేనే ఒక అవహేళనగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈ 44 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే తెలుగు మాట్లాడే వాళ్ళు నంబర్ 1 స్థాయిగా నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని స్థాపించిన నాయకుడు మా స్వర్గీయ ఎన్టీఆర్ గారు అయితే ఈరోజు అదే పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ తెలుగుదేశం పార్టీని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అనుక్షణం కార్యకర్తలకు వెన్నంటూ ఉంటూ పార్టీకి కార్యకర్తే నా అధినేత అంటూ ముందుకు వెళ్తున్న నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలు పెట్టిన పరిస్థితి ఉంది, నాయకులు కూడా. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఇంత బలంగా తాగడానికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు? ప్రధాన కారణాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెంబడి ఉన్నాయి. ముఖ్యంగా అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వెన్నండి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే గుర్తింపు వచ్చే విధంగా కేవలం ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారు. కిలో బియ్యం ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ఆ పథకం ఈరోజు అది ఎన్టీఆర్ పథకం అని చెప్పేసి దేశవ్యాప్తంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం వెంబడి ఉన్నాయి కాబట్టి 44 ఏళ్ళైనా కానీ, మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కానీ, ఎన్నో మాట్లాడినా కానీ తెలుగుదేశం పార్టీ నాశనం చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన నాయకులు, అలాగే హత్యలు, రాజకీయ హత్యలు, అలాగే కేసులు ఇలాంటివి అనేకమైనటువంటి పెట్టినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తట్టుకొని ఈరోజు 2024లో అధికారం రావడానికి కారణం ఎవరంటే మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అని చెప్పేసి గట్టిగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంతమంది 1 కోటికి పైగా సభ్యత్వ నమోదు ఓన్లీ తెలుగుదేశం పార్టీకే ఉంది. దీని వెనకాల ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కృషి ఎలా ఉందండి? కార్యకర్త అధినేత అంటూ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా మొత్తం రాష్ట్రం
3400 కిలోమీటర్లు పర్యటించి ప్రజలను ఉత్తేజపరిచి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు. ముఖ్యంగా పాదయాత్రలో భాగంగా యువత వెన్నంటి ఉంటూ మా యువ నాయకుడిని పాదయాత్ర చేసే విధంగా కృషి చేశారు. అలాంటి యువ నాయకుడు ఈరోజు కోటి సభ్యత్వాలు కేవలం ఒక ప్రాంతీయ పార్టీల్లో చేపించారంటే అది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కనుక అని చెప్పవచ్చు. చేపించడమే కాకుండా కార్యకర్తలకి కేవలం 100 రూపాయలతోనే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మా అమ్మ భువనేశ్వర గారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళకి ఎడ్యుకేషన్ పెట్టిస్తున్నారు. ఫ్యాక్షన్ లో చనిపోయిన వాళ్ళకి ఈరోజు అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బయటకు వచ్చారు. అనేకమైనటువంటి విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇదంతా కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే మా భువనేశ్వరమ్మ కృషి అని చెప్పేసి తెలియజేస్తాం. ఒకటి చెప్పండి, నిన్న రోజు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చట్టబద్ధం చేసి తీర్మానాన్ని పార్లమెంట్ కి పంపించారు. ఇక నుంచి అమరావతి రాజధానిగా ఉండబోతుందా లేకుంటే పార్టీ మారితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? పార్టీ మారే పరిస్థితి లేదు. నెక్స్ట్ 25 ఏళ్లు మా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే మా యువ నాయకుడు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ గాని ముఖ్యమంత్రి గాని మారే సమస్య లేదు. 25 ఏళ్లు మా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని లేకపోతే ఎవరో పగటి కలుగుతున్నారని అమరావతిని ఇటుకు పెళ్ళ కదిలించుకోకుండా ఈరోజు చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం చేసే దాంట్లో నేను శాసనసభ్యునిగా ఉన్న దానికి గర్వపడుతున్నాను. వచ్చే 25 ఏళ్ల వరకు మా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది. ఎవరికి ఆలోచన రానివ్వం. ఇది ఎమ్మెల్యే దగ్గుబాటు చెప్తున్నారు. నిన్నటి రోజు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా తీర్మానం చేసి పంపించామని, మరో 25 ఏళ్లు తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుబాటు చెప్తున్నారు. అలాగే 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం నగరంలో కావచ్చు, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలందరికీ కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ఘనంగా సన్మానం చేశారు. అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.